ఉందంటే దేవుడు వస్తున్నాడంటే ఆయన చేస్తాడు, ఆయన అడగాలి, పొందుకోవాలి, ఆయన ఇస్తాడు అని ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళము కారణం ఏంటంటే మనకు విశ్వాసం లేక, దేవుడు చెయ్యలేక కాదు. అనుకుని చూడండి, మీకు నిజంగా జీవితంలో ఒక కష్ట పరిస్థితులు ఇరుక్కున్నారు, కరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేశారు. ఆ వ్యక్తిని ఎప్పటికైనా మర్చిపోతారా? నిజంగా కృతజ్ఞత ఉన్నంత వ్యక్తి అంతా జీవిత కాలం అంతం వరకు మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడు. మన దేవుడు చేసిన కార్యంలో నిజముగా మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయనే చేశాడు, ఆయన ద్వారముగానే నేను జీవిస్తున్నాను అని గ్రహించుకుని కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోమండి. ఈరోజు మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, మన హృదయాన్ని బాగా ఎరిగిన దేవుడు. కుష్ఠరోగం ఇట్స్ వెరీ డేంజరస్. అది ఎలాగంటే ప్రారంభించి తినేస్తూ వస్తుందంట బయట నుంచి. లోపట ప్రారంభించింది బయట చూపిస్తుంది, లోపట ప్రారంభించిన తలంపు బయట క్రియలు చూపిస్తుంది. వీ వాంట్ కంఫర్ట్ జోన్, వీ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కుష్ఠరోగం పాపుతుంది, తినేస్తుంది, జీవితంలో ఆశీర్వాదాలు పోతున్నాయి, భాగం తినుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటున్నా అన్నీ పర్వాలేదు, మీరు అనుకుంటారు అన్నీ పర్వాలేదులే, నేను ఇంకా బ్రతికున్నానులే, చూసుకోదానులే. ఏమి చూస్తారు? నాశనాన్ని చూస్తారు. కరుణించే దేవుడు మన మధ్య రాకపోతే, కరుణ చూపించే దేవుడు మనల్ని కరుణించకపోతే ఎవరు మనల్ని విడిపించగలరండి? ఎవరు మనల్ని సహాయం చేయగలరు? నీకు ఇవ్వవలసింది నేను నీకు ఇస్తున్నాను, నాకు ఇవ్వవలసింది నీవు నాకు ఇస్తున్నావా? నిజంగా దేవుని దగ్గర నుంచి నా జీవితంలో ఏదైనా పొందుకున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా అండి? పొందుకున్న మీరు తిరిగి ఆయన ఆల్సి వచ్చింది. కావాల్సింది పొందుకున్న తర్వాత ఎంతగా ఆనందిస్తూ, ఎంతగా సంతోషం. ఎంతమంది నిజంగా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి శాస్త్రాంగ పరిపూర్ణుడు కావు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, కుష్ఠరోగం వచ్చినప్పుడు ముక్కు ఉండదంట, వాళ్ళకి ముక్కు తినేస్తుందంట, చేతులు తినేస్తాయంట, అన్ని భాగాలు తినేస్తాయి. ఈ 9 మంది వెళ్ళి వారు చూపించుకున్న స్టాంప్కి నేను ఇలా బయటికి వెళ్ళొచ్చు, కానీ నా జీవితంలో పోగొట్టుకుందే. కానీ ఈ వ్యక్తి దేవుని వచ్చి ఆరాధించినప్పుడు ఆయన అడగలేదు, దేవా నా ముక్కు మరలా నాకు ఇవ్వి, నా చెయ్యిని మరలా నాకు ఇవ్వి, నా కాలు మరలా నాకు ఇవ్వి, నాకు ఉన్న ఈ వికారమైన కార్యాన్ని తీసిపడే, ఈ మచ్చని తీసిపడే, ఈ గాయాన్ని తీసిపడే, ఈ జీవితంలో నష్టపోయిన దాన్ని మరలా మేలుగా చెయ్యి అని అడగలే. దేవుడు ఏమై ఉన్నాడో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటేనే ఆయనకి కావాల్సిన రెస్టోరేషన్, ఆయన వాక్ వచ్చింది, బీ మేడ్ హోల్. ఎన్నడూ ఎవరు ఎరుగని కార్యములు, మున్నపో ఎన్నడూ ఎవడు చేయని కార్యములు దేవుడు జరిగిస్తాడు.